అదేంట్రా అదప్పుడు సరిగ్గా సర్దా రాచనమ్మ కూర్చో. ఎవడయ్యా ఈ దిండు పరుపులే మంది మినిస్టర్ గారు పరువు తీయాలనుకుంటున్నారా? ఆవిడ ఆకలితో పోరాడకుండా హాయిగా విశ్రాంతి తీసుకుంటుందని జనం అందరూ అనుకోవాలన్నా మీ ఉద్దేశం? ఈ ఎదవాడి నీదేనా? వద్దు, తీసేసేయి. మంత్రి రాజేశ్వరమ్మ జిందాబాద్, మంత్రి రాజేశ్వరమ్మ జిందాబాద్. అమ్మో దిల్ కుషే ముచ్చట తెచ్చినా నువ్వు దస్తే అలా సాగుకు వస్తుందని సర్కారోళ్ళు పొబ్బిలి ప్రాజెక్టు శాంక్షన్ చేసిర్రు. ఈ నిమ్మరసం దాగు, ఈ పేపర్ చదువుకో. మంత్రి రాజేశ్వరీదేవి, మంత్రి రాజేశ్వరీదేవి, మంత్రి రాజేశ్వరీదేవి, 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 రాజేశ్వరీదేవి. ఇది నీ గెలుపా ఓటమా? ఆవేశంలో నువ్వు ఆలను మాత్రమే చదివావు. ఆలోచనలో నేను అమ్మహాలని పూర్తి చేశాను. టేక్ కేర్. అల్లుడు ఇలా దెబ్బతినిపోయావేమిటి? అయ్యో అయ్యో అయ్యయ్యో, ఇప్పుడు అత్తకు మొలిచింది ఒట్టి రొయ్యి మీసాలే మామయ్య. నువ్వు నాతో చేయగలుపు, ఊపేస్తా. ఇదిగో చేయగలుగుతున్నాను, కానీ పేపర్లో మాత్రం నా ఫోటో పెద్ద సైజులో పడాలి. పేపర్లో ఏమిటి మామయ్య, టీవీలో. మీరెన్నైనా చెప్పుండ్రి, ఇది మన గెలుపైతే కానే కాదు, బిల్కుల్ ఓటమన్నట్టు. నన్ను కోపగించుడు కాదు, రేపు ముఖ్యమంత్రికి అడిగిందనుకో మనమేం చెప్పాలి? గది గది సొంచాయించుండ్రి. అమ్మగారు అమ్మగారు, అయ్యగారి బొమ్మ టీవీలో అవుతుందండి. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శ్రీమతి రాజేశ్వరీదేవి గారి భర్త శ్రీ అప్పారావు గారిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. వారు ఎవరో, కిడ్నాప్ కి కారణాలేమిటో, వారి కోరికలేమిటో ఇంతవరకు తెలియజేయలేదు. రాజేశ్వరి గారు, రాత్రి జరిగిన మీ భర్త కిడ్నాప్ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? నో కామెంట్. ఈ 24 గంటల్లో మీ ఆయన్ని చంపేసి ఉంటారేమో. నో కామెంట్స్ ప్లీజ్. అదేమిటండి, మీ ఆయన పోయారేమో అంటున్నా నో కామెంట్స్ అంటారేమిటి? అంటే నేను నోరు విప్పితే నా కుటుంబానికి, నా రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుంది. నో కామెంట్స్ ప్లీజ్. రాజేశ్వరి, మిమ్మల్ని కొట్టారా, హింసించారా? డిమాండ్స్ ఏమిటి? అసలు ఎందుకు ఎత్తుపోయారు? మీ పత్రికల్లో ఫ్రంట్ పేజీలో నా ఫోటో వేస్తేనే సమాధానం చెప్తాను. మీరేం మాట్లాడకండి. మీరేం మాట్లాడినా ఈ పత్రికల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసి పారేస్తారు. లోపల పదండి. మంత్రి గారు చెప్పింది మీకు కదా, మొగుడిని మాట్లాడినేమని మంత్రి రాజేశ్వరుని హెడ్డింగ్ పెడతాం. ఇప్పుడు చెప్పండి. బావా నక్సలైట్లేనా? అదేనయ్యా మన అరవకయ్యో బయట విలేకరులు. స్పీకర్ గా చెప్పయా, అసలు వినపట్లేదు. నువ్వే అరవద్దు, నెమ్మదిగా చెప్పంటే అసలు వినపడకుండా చెప్పనా? అయితే చెప్తా విను. ఆ రాజాగాడు నన్ను ఎత్తుపోయాడు, నేను తెలివిగా తప్పించుకొచ్చేసాను. మీరొచ్చేసరిగా ఇక వాడి సంగతి నేను చూస్తాను. ఏం చూస్తావు? నాతో పాటు ఎత్తుకుపోయిన మన అమృతరావు గారు ఇంకా వాడికి బందీగానే ఉన్నాడు. నా కొడుకు అరవకయ్య పక్కన విలేకరులు ఉన్నారు. నిజంగానే నా కొడుకుని వాడు ఎత్తుకుపోయాడంటారా? అవును, రేపు వాళ్ళమ్మను బొబ్బిలి గ్రామానికి తీసుకొస్తాడట. ఊరు ప్రజలందరి ముందు ఆవిడ పతిత కాదు అని నువ్వు ఒప్పుకోవాలట. ఒప్పుకోకపోతే వాడి దగ్గర కడప బాంబులు ఉన్నాయి. ఆయన కొడుకు నెత్తి మీద ఒక్కటి పడేశాడనుకో, కాకినాడలో కాళ్ళు, చీరాల్లో చేతులు, మండపేటలో మొండి వెళ్ళి పడతాయి. అందుకని ఆవిడ పతిత కాదు అని నువ్వు చెప్పడం అన్ని విధాలా మంచిది. చచ్చినా చెప్పను. అయితే నీ కొడుకు చచ్చినట్టేనయ్యా. అమ్మా రాజేశ్వరి, డబ్బు పోతే ఎవరికైనా కాంట్రాక్ట్ ఇప్పించి సంపాదించుకోవచ్చు, పదవి పోతే ఓట్లు కొని సంపాదించుకోవచ్చు. బిడ్డని పోగొట్టుకుంటే ఎలాగమ్మా? పైగా ఇది కనే వయసు కూడా కాదు. అమ్మా కమిట్ అయ్యానని చెప్పమ్మా, లేకపోతే గుండెకి చచ్చిపోతాను. కండిషన్ తెలిసే ఉంటుందిగా. నీ మేనల్లుడు బ్రతకాలంటే నీ గొంతు పగిలేలా, ఊరు ప్రతిధ్వనించేలా నా తల్లి పతివ్రత అని చెప్పు. చెప్పమ్మా, తొందరగా చెప్పి. నా ఒక్కదాని గొంతుతో ఈ ఊరు ప్రతిధ్వనించదన్నయ్యా. ఊరి మొత్తం చేత చెప్పిస్తాను. ఇతని
పతివ్రత ఇతని తల్లి ఊళ్ళోకి వస్తే మీరంతా ఏం చేస్తారు? పద్దెనిమిదేళ్లకే ఓటు హక్కిచ్చి పసిపిల్లల్ని మాయ చేసి ప్రభుత్వాన్ని గుప్పట్లోకి తెచ్చుకున్న తెలివితేటలు రామావి. నీకు మరో షాక్ ఇవ్వనా? ఏళ్ల క్రితం నీ తల్లి తన్ని పొడిచి నీ తాతను తీసుకుని పారిపోయింది. ఆ నేరం మీద ఇప్పుడు సంకెళ్ళు వేయిస్తాను. ఇన్స్పెక్టర్, ఎలమ్మా, ఇదేమిటమ్మా? నా కొడుకు వాడి చేతిలో బందీగా ఉంటే నువ్వు ఈ పని చేసావేంటి? వాడి తల్లిని విడిపించుకోవడానికి చచ్చినట్టు వాడే తీసుకొస్తాడు. రాజ్యలక్ష్మి ఎక్కడ? అదిగో. ఏయ్, నీ పేరేంటి? భిక్షపతి అండి. 20 ఏళ్ల క్రితం నువ్వేం చూసావురా? ఆ రాజ్యలక్ష్మి తను ప్రేమించిన సూర్యాన్ని పొడి చంపేసిందండి. నీ పేరేంట్రా? కోట్లింగం అండి. ఏం చెప్తావురా కోర్టులో? రాజలక్ష్మి గారు తమ దేశంలో పొడిచి పారిపోవడం నా కళ్ళారా చూశానండి. డబ్బు కక్కుర్తిపడి అబద్ధం చెప్తున్నావు. అయ్యి బాబు, నాకేం తెలదండి. అలా నీ లాయర్ గారు చెప్పమంటే చెప్పానండి. కోర్టులో ఇలాగే చెప్తే మమ్మల్ని కూడా జైల్లో పెడతారు. పోతలకి ఏ సాక్ష్యం తీసుకొచ్చావయ్యా? ఇది మినిస్టర్ గారి పర్సనల్ కేసు. పోయిందంటే మన ఉద్యోగాలు ఓడిపోతుంది. నేను కోర్టుకు తీసుకెళ్లి ట్రైనింగ్ ఇస్తాగా, మీరేం కంగారు పడకండి. ఇదిగో ఫైలు, పదండి అయ్యా. రాజ్యలక్ష్మి, రేపు కోర్టులో సీను ఇలాగే ఉంటది. బెయిల్ పేపర్స్. బాబు బాబు సార్, బెయిల్ పేపర్స్ తగలబెట్టారేమిటి? బెయిల్ పేపర్సా? నువ్వు నాకెప్పుడు ఇచ్చావు? అమ్మో, నన్నే కొట్టవా? కొట్టానా? నేనెప్పుడు కొట్టాను? చెయ్యని నేరానికి 20 ఏళ్లుగా నా తల్లి మీద నేరస్తురాలని ముద్ర వేసిన ఈ ఫైల్ ని బెయిల్ పేపర్స్ తగలబెట్టినట్టు తగలబెట్టు. తగలబెట్టు.
ఇక్కడే ఉంటారు, వెతకండి. డామిట్, నా చేతుల్లోంచి తప్పించుకుంటారా? దిగరా, దిగు. దిగు. ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు. డియాలు చాలామని గగ్గోలు పెట్టడం మాత్రం తెలుసు, ఒక కేసు పరిష్కారం చేయడం తెలీదు. అరే, మినిస్టర్ గారి విషయంలోనే మీ పనితనం ఇలా ఏడిస్తే మామూలు ప్రజల సంగతి ఎంత అధ్వానంగా ఉంటుందో ఇప్పుడు తెలుస్తుందయ్యా. స్కౌండ్రల్ నాతో గేమ్ ఆడుకుంటాడా? వాడి సంగతి నేను చూస్తాను. ఎస్, నేను ఇప్పుడే హోమ్ మినిస్టర్ ఫోన్ చేసి ఆర్డర్స్ తీసుకుంటాను. వాడెక్కడ కనపడ్డా కాల్చి మారేయండి. ఎస్ మేడం. ఇన్స్పెక్టర్, మమ్మీ మాటలు గంగరీతిలో తలపడని మీకు సిగ్గులేదు? రాణి, ఎస్, రాజాకి ఏమైనా జరిగితే నేను ఆత్మహత్య చేసుకుంటాను. దానికి కారణం మీరే స్టేట్మెంట్ ఇచ్చి మరీ చేస్తాను. సే దిస్. అది ఎలాగే అవుతుంది, నువ్వు వెళ్ళు. నో, ఐఎమ్ నాట్ జోకింగ్. నేను నిజంగానే చచ్చిపోతాను. అబ్బా, నువ్వు వెళ్ళవయ్యా. నో. అమ్మా రాణి, 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 అమ్మా రాణి, రాణి, తలుపు తీయమ్మా. రాణి, రాణి, రాణి. రాణి. ఏమండి? అన్నయ్య. అమ్మా రాణి, 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 అమ్మా, రాణి. రాణి.